రూట్ ఆఫ్ 2025 హోల్ స్క్వేర్ మైనస్ 2026 ఇంటూ 2024. చూస్తే చాలా లెంతీగా అనిపిస్తుంది, కానీ సింపుల్గా చేసేయచ్చు. ఎలా చేయొచ్చు అంటే అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడ ఉన్నటువంటి స్క్వేర్ని 2026 అని చెప్పని ఉంది, ఆ తర్వాత 2024 అని చెప్పని ఉంది. మరి రిలేషను మనము 2025ని 2026 2024లోకి ఎలా రాసుకోవచ్చు అనేది అబ్జర్వ్ చేయాలి. మనం సింపుల్గా ఎలా చేస్తానంటే ఫస్ట్ క్వశ్చన్ రాసుకుంటా. ఏముంది? 2025 హోల్ స్క్వేర్ మైనస్ 2026 ఇంటూ 2024 అని చెప్పని ఉంది. దీన్ని అలానే రాసుకుంటా. ఇది 2025 స్క్వేర్ అలా రాసుకుంటా. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తానంటే 2025 ప్లస్ 1 అని చెప్పి రాసుకుంటా. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తా 2025 మైనస్ 1 చెప్పి రాసుకుంటా. మైనస్ 1 చేస్తే 2024 వస్తుంది, ప్లస్ 1 చేస్తే 2026 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఏదైంది మనకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమని రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చెప్పి రాచ్చు ఈ మొత్తాన్ని. కాబట్టి ఏం చేస్తాను నేనంటే 2025 హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాయాలి? 2025 స్క్వేర్ మైనస్ ఎంత? నెక్స్ట్ 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది మనకు, కాబట్టి ఇదని పెట్టవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మైనస్తో మల్టిప్లికేషన్ చేసినానంటే 2025 స్క్వేర్ మైనస్ 2025 స్క్వేర్ మైనస్ ఇంటి మైనస్ అవుతుంది, ప్లస్ 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఎంత వస్తుంది? √1. √1 మీన్స్ 1. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడ్డానికి లెంత్గా అనిపిస్తుంది, జస్ట్ కొద్దిగా థింక్ చేసామంటే ఆన్సర్ ఈజియెస్ట్ వస్తుంది అన్నమాట.